పాత్రగన్హన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినాను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే నా ప్రతి అడుగున స్వరాలు తెచ్చి ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే నా ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు తెరచి బైబిల్ నేటి వాక్య ధ్యానాంశంగా యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు నేటి వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను. గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. కనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఈ మధ్యాహ్న వేళ ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా నీకే స్తోత్రాలు. మధ్యాహ్న వేళ నన్ను ఈ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. నా నోట నీ మాట ఉంచండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డపడుతున్నా ప్రతివాది క్రియలన్నీ లయము చేసి నీ శైలిలో నీ స్థాయిలో మాట్లాడి మహిమ మీరు పొందుకోమని నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ చదవబడిన వచ్చిన భాగంలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపాలు కలవు. ఆ సమయమున ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలవాడైనను వాడు బాగుపడను. హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళ నీ పట్ల నా పట్ల దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఆశ, ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక, కోరిక, ఆయన వాత్సల్యము, ఆయన ఆలోచన నీ పట్ల నా పట్ల ఏమై ఉన్నదంటే నీవు నేను బాగుపడాలని ఆయన ఒక ఉద్దేశం అనేది కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బాగుపడాలి అని ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి కోరుతూ ఉండగా నీవు నేను చేయవలసిన పని ఏమై ఉన్నదంటే బెతెస్దా కోనేరు అనే ఒక కోనేరు ఉందంట. అనగా ఒక చెరువు లాంటి, ఆ చెరువు అంటే కోనేరు అంటే మనకి సాధారణంగా అర్థమవుతుంది కదా. ఆ బెతెస్దా అనే పేరు కలిగిన కోనేరు ఒకటి ఉంది. ఆ కోనేటిలోనికంట ఆయా సమయముల యందు ఒక దేవదూత వచ్చి ఆ దేవదూత కోనేటిలో దిగి ఏం చేస్తుందంటే ఆ నీళ్లను కదిలించి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా.
ఎప్పుడైతే ఆ నీళ్లను కదిలించి ఆ దేవదూత బయటికి వెళుతుందో, ఎవరైతే మొట్టమొదటిగా ఆ కోనేటిలో దిగుతారో వారు ఏ వ్యాధి కలిగిన బిడ్డలైనా వారు పరిపూర్ణంగా ముట్టి స్వస్థపరచబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీకు నాకు ఒక ఆలోచన కలగవచ్చు. ఆయన మనలను బాగు చేసే దేవుడు, ఆయన మనలను ముట్టి స్వస్థపరిచే దేవుడు అని మనందరి మీద ఒక ఆలోచన కలిగి ఉన్న దేవుడు ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీకు నాకు కూడా ఒక ఆలోచన అనేది రావచ్చు. నిశ్చయముగా ఆ కోనేటిలో మొదటిగా నేను దిగితే నేను బాగుపడతానా? ఆ కోనేటిలో బెతెస్దా అనే ఆ కోనేటిలో మొట్టమొదటిగా నేను దిగితే నాకున్న బలహీనతలన్నీ నా నుండి దూరం అవుతాయా అన్న ఆశ, ఆలోచన నీకుండి ఈ మధ్యాహ్నం వేళ, ఒకవేళ అయ్యా నేను మొట్టమొదటిగా దిగే బిడ్డగా నేను ఉన్నాను, ఆ కోనేటిలో నేను దిగుతాను అని నీ ఉన్న ఆలోచన ప్రకారం ఏదైనా చెరువులో కానీ ఏదైనా ఒక కాలువలో కానీ నువ్వు దిగేవు అనుకోండి, ఇక పైకి రాలేవు. ఇక ఆ ఇక ఇక బ్రతికి ఉండే బిడ్డగా నువ్వు ఉండవు. కానీ ఈ మధ్యాహ్న వేళ ఆ బెతెస్దా కోనేరు అనే ఆ కోనేటిలో మొట్టమొదటిగా ఏ బిడ్డ అయితే దిగుతారో ఆ బిడ్డలు బాగుపరచబడతారు, స్వస్థపరచబడతారు. అంటే ఆ బెతెస్దా కోనేరు ఏమై ఉన్నదంటే, ఈరోజు మనం సజీవులుగా ఆయన సన్నిధిలో సమకూర్చబడిన ఈ జీవము గల సంఘమే ఆ బెతెస్దా కోనేరు అని నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మొట్టమొదటిగా నా దేవుడు మనందరి పట్ల ఆలోచన, ఉద్దేశము ఏమై ఉన్నదంటే, నీవు నేను బాగుపడాలని ఆయన ఉద్దేశమై ఉంది. హల్లెలూయా. నీకు నాకున్న బలహీనతలు కొట్టివేయాలని ఆయన ఒక ఆలోచన కలిగి ఉండగా, నీకున్న అనారోగ్యం నుండి నిన్ను విడిపించాలని ఆయన ఆలోచన కలిగి ఉండగా, నీవు నేను చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా ఆ బెతెస్దా కోనేరులో దిగే బిడ్డలంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎవరైతే ఆ బెతెస్దా కోనేరులో మొదటిగా అడుగు పెడతారో ఆ బిడ్డలు మాత్రమే ఆ యొక్క వ్యాధి నుండి స్వస్థత పొందుతారు, దీర్ఘకాలిక సమస్య నుండి విడుదల పొందుతారు. శత్రువుతో కొట్టుమిట్టాడుతూ నెమ్మది లేని పరిస్థితుల్లో ఏ బిడ్డలైతే ఆ మొట్టమొదటి అడుగు ఆ కోనేటిలో పెడతారో ఆ బిడ్డలకు సంపూర్ణమైన విడుదల నా దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా కోనేరు అనే అనుభవం, ఆ కోనేరు అంటే ఏదైందంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కని మందిరమే ఆ బెతెస్దా కోనేరు అని నేను ఈ మధ్యాహ్న వేళ దేవుని సేవకునిగా నేను మీ అందరికీ ప్రకటిస్తున్నాను. ఈ మధ్యాహ్న వేళ మనం బాగుపడాలని, ఈ మధ్యాహ్న వేళ మనలో ఉన్న బలహీనత కొట్టివేయబడాలని, సంపూర్ణమైన ఆరోగ్యులుగా, సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా, సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా నిన్ను నన్ను మార్చాలని ఆయన చూస్తూ ఉండగా, నీవు నేను చేయవలసిన మొదటి పని ఏంటంటే, మొట్టమొదటిగా నీవు దేవుని మందిరంలో అడుగు పెడితే నీకు ఆయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను స్వస్థపరిచే దేవుడైన ఆయన సంపూర్ణమైన ఆ యొక్క శక్తితో, ఆయన తన యొక్క ప్రభావంతో నిన్ను బలపరిచి నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసిందేంటి? ఈ రోజున ఏ బిడ్డలైతే ఆయన మందిరంలో మొట్టమొదటిగా, అంటే ఎవరు రాకముందే నేను నా దేవుని సన్నిధిలో కనపడాలి, ఎవరు రాకముందే నేను నా దేవుని ప్రాంగణంలో నా కాలు నిలపాలి అని ఏ బిడ్డలైతే ఆశతో ఆ కోనేటిలో దిగుతారో, అనగా దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తారో, ఆ బిడ్డలను నా దేవుడు దీవించడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కనుక అట్టి విధమైన ఆశతో, నీవు కనుక అట్టి విధమైన ఆతృతతో, నీవు కనుక అట్టి విధమైన ఆ తలంపుతో దేవుని మందిరంలోనికి అడుగు పెట్టవే, నీ ప్రతి బలహీనత నుండి దేవుడు నిన్ను విడిపించి దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అందరూ ఆ కోనేరులో దిగాలని ఆలోచన ఉంది. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? 5వ వచనం, అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు.
దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవడు దిగున వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారంట. హల్లెలూయా. ఆ మంటపములో దిగాలని అనేక మంది గుంపులుగా ఆ ప్రాంతంలో, ఆ బెతెస్దా కోనేరులో, ఆ కోనేరు చుట్టూ అనేక మంది గుంపులు గుంపులుగా కూడి ఉండగా ఆ దేవుడు ఒక షరతు పెట్టాడు. ఏ షరతు అంటే, ఎవరైతే మొట్టమొదటిగా ఆ కోనేరులో దిగుతాడో వాడు మాత్రమే సంపూర్ణమైన స్వస్థత పొందుతాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ ఇంతమందిగా దేవుని సన్నిధిలో మనం ఆరాధించడానికి వస్తున్నా నీకు నాకు కూడా ఒక షరతు పెట్టాడు. మధ్యాహ్నం వేళ వాక్యం వింటున్న నీవు, దేవుడు నన్ను బాగుపరచాలని, దేవుడు నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని నువ్వు ఆశతో ఈ వాక్యం వింటున్న నీకు నాకు కూడా ఒక షరతు పెట్టాడు. అనేక మంది వస్తున్నారు సరే, అనేక మందిలో నీవు ఒకడిలా కాకుండా నువ్వు చేయవలసిన, నీకు నాకు పెట్టిన షరతు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మందిరంలో కనపడే బిడ్డగా నీవు ఉంటే నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రతి బలహీనత కొట్టివేసే దేవుడై ఉన్నాడు. నిన్ను దీవించే, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఎంతమంది ఉన్నారు? గుంపులు గుంపులుగా ఉన్నారు. కానీ నా దేవుడు ఏం పెట్టాడు? షరతు పెట్టాడు. ఆ షరతు ఏంటి? మొట్టమొదటిగా ఎవరైతే వస్తారో వారే ఆశీర్వదించబడిన బిడ్డలు. ఆమేన్. హల్లెలూయా. మధ్యాహ్న వేళ వాక్యం వింటున్నా నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీవు నేను అనుకుంటున్నాం, వస్తున్నాం, సరిపోతా అనుకుంటున్నాం. ఈ రోజున ఎవరు మందిరంలోనికి వచ్చి ఆశీర్వదించబడతారు? ఎవరు మందిరంలోనికి వచ్చి దీవించబడతారు? ఎవరు మందిరంలోనికి వచ్చి ఆ బలహీనతలో బలము పొందుకుంటారంటే, ఆ దేవుడు చెబుతున్నాడు ఈ మధ్యాహ్న వేళ, ఎవరైతే మొట్టమొదటిగా దిగుతారో, అంటే ఎవరైతే దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని సంఘములోనికి ఎవరైతే ఆతృత, దేవుని సన్నిధిలో నేను కనపడాలి, దేవునిని మహిమపరచాలి, దేవునిని స్తుతించాలి అన్న ఆశ ఏ బిడ్డలో ఉండి, ఏ బిడ్డలైతే ప్రథమంగా దేవుని సన్నిధిలో కనపడతారో ఆ బిడ్డలను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనం అనుకుంటాం మందిరంకి వస్తే సరిపోతుందిలే అన్న భ్రమలోనే ఉన్నాం. మందిరంకు వస్తున్నాం, దేవునిని ఆరాధిస్తున్నాం, సేవకులు చెప్పింది వింటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. దేవుని కార్యము మనం చూస్తాం, దేవుని యొక్క ఆశీర్వాదము నేను నా కుటుంబం అనుభవిస్తాం అనే భ్రమలోనే ఉన్నాం. కానీ అది భ్రమగానే మన జీవితంలో మిగిలిపోతుంది. నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, వచ్చిపోయే బిడలుగా మనం ఉండకుండా ఈ మధ్యాహ్నం వేళ వాక్యం వింటున్న నీవు నేను ఆ భ్రమ నుండి వీడిపోయి, సేవకులు వస్తారులే, ముందు సేవకులు కొంతమంది పాటలు పాడే పిచ్చి వాళ్ళు వస్తారులే, దేవుడంటే పిచ్చి కలిగిన బిడ్డలు వస్తారులే, మనకెందుకులే మనం వెళ్దాంలే, ఆమెననే టయానికి వెళ్తే సరిపోదన్న భ్రమలో ఉంటే ఆశీర్వదించబడనే పడవు. మధ్యాహ్నం వేళ వాక్యం ప్రకటిస్తున్నా, నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమిలాడుకుంటూ కోరుకునేది ఏంటంటే, నీవంటూ ఒక పిచ్చి అనేది నీలో ప్రారంభం అవ్వాలి. ఏంటంటే ఆ పిచ్చి, నేను ముందుగా ఆ కోనేటిలో దిగాలి, నేను దేవుని సంఘములో మొదటిగా అందరికన్నా నేను ప్రథమముగా వచ్చి దేవుని సన్నిధిలో నేను కనపడితే నా ప్రతి పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు అన్న ఆశ, కోరిక నీలో కలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళ ఈ ఆశ లేకుండా అన్ని విషయాలలో దేవునిని ఆరాధించే విషయంలో, దేవునిని స్తుతించే విషయంలో, దేవునిని కొనియాడే విషయంలో నువ్వు ప్రథమంగా దిగే వ్యక్తిగా లేకుండా, నువ్వు ఆ ప్రథమంగా దిగలేని వ్యక్తిగానే మిగిలిపోతున్న బిడ్డగా ఉంటే నా దేవుడు కోరుకునేది ఏంటంటే, అన్ని విషయాలలో ముందున్న బిడ్డగా నువ్వు మారితే నేను ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. 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 నువ్వు నేను బాగుపడాలంటే ఏమి చేయాలి? ఈ మధ్యాహ్న వేళ నీవు నేను బాగుపడాలంటే ఏం చేయాలి? మన బలహీనతలన్నీ కొట్టివేయబడాలంటే ఏం చేయాలి? మనకున్న ప్రతి అనారోగ్యము ఆరోగ్యంగా మార్చబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని సన్నిధికి ఎలా రావాలి? ముందుగానే వచ్చే బిడలంగా,
ఆ బెతెస్దా కోనేరులో ముందుగా దిగే బిడ్డలు మాత్రమే బాగుపడతారు. ఈ పరిస్థితులు ఈ మధ్యాహ్నం వేళ ఎలా ఉన్నా, అంతు చిక్కని రోగాలు, వైద్యులే చేతి ఎత్తేసిన పరిస్థితులు, నెమ్మది లేని జీవితం నువ్వు అనుభవిస్తున్నా, వాక్యం వింటున్నా నీవు నేను ఒక తీర్మానం చేసుకోవాలి. దేవా, నీ సన్నిధిలో నేను ముందుగా కనపడతాను. నీ సన్నిధిలో నిన్ను స్తుతించే విషయంలో నేను ప్రథమంగానే ఉంటాను. నీ పరిచర్యలోనే ప్రథమంగా ఉంటాను. నిన్ను స్తుతించి నిన్ను పాడి కీర్తించే విషయంలో నేను ప్రథమంగా ఉంటానయ్యా అని ఏ బిడ్డలైతే అతి తీవ్రతతో అతి ఆశతో ఏ బిడ్డలైతే దేవుని సన్నిధిలో ప్రథమంగా వస్తారో ఆ బిడ్డలను నా దేవుడు గొప్ప చేయటం మొదలు పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ భ్రమలోనే వెళ్తున్నాం కదా, కానుక వేస్తున్నాం కదా, సేవకులను సంతృప్తి పరుస్తున్నాం కదా, దేవుని సన్నిధిలో కనపడుతున్నాం కదా అని ఎన్నో సంవత్సరాలుగా నువ్వు కూర్చుని ఆ యొక్క స్థానము విషయంలో కూడా వెనక నుండి వెళ్ళిపోతున్న బిడ్డగా నేను ఉన్నా. ఈ రోజున ఎన్నో సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తూ ఈ రోజున ప్రేరేపించబడిన వారు ఒకరంట ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన నీలో ప్రథమంగా వస్తుందా? ఆ ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఒక విశ్వాసిగా ఉన్న నీవు ప్రార్థించే విషయంలో ప్రథమంగా నీ నోటి నుండి ఆ ప్రార్థన వస్తుందా? పాడే విషయంలో కూడా అనేకులు పాడుతూ ఉండగా ప్రథమంగా నేను పాడాలి, ప్రథమంగా నేను దేవుని స్తుతించాలి, నా దేవుని మహిమపరచాలి అన్న ఆశ నీలో ప్రారంభమవుతుందా? నా దేవుడు కోరుకునేది ఏంటంటే అనేకులు గుంపులుగా ఉన్నారు. ఆ బెతెస్దా కోనేరు దగ్గర సంఘానికి నడిపించబడుతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ అందరూ దీవించబడతారంటే దీవించబడరు. నా దేవుడి మధ్యాహ్నం వేళ మాట్లాడుతూ అంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేది, నిన్ను స్వస్థపరచాలి, నిన్ను విడిపించాలి అని నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను. నువ్వు చేయవలసింది ఏంటంటే ఆ బెతెస్దా కోనేరులోకి ఆ నీళ్లను కదిలించడానికి ఒక దూత వస్తుంది. ఆ అటు పిమ్మట ఎవరైతే ప్రథమంగా దిగుతారో వారు మాత్రమే ఆశీర్వదించబడతారని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనము నీవు నేను అనుకుంటా వెళ్ళాము, వచ్చాము, అయిపోయింది మళ్ళీ వచ్చే ఆదివారం అని అనుకుంటాను. ఈ రోజున ఒక నియమం అనేది లేని బిడ్డలుగా నేను మొదట దిగాలి ఆ బెతెస్దా కోనేరులో. నేను దేవుని సన్నిధిలో మొదట కనపడాలి అన్న అనుభవంలో ఆశ నీలో ప్రారంభమైతే నిన్ను మహా అభివృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఉదాహరణకు ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, నిజంగా ఆ రోజు ఎంత సంతోషంగా ఉంటాం కదా. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే రోజు అమ్మగారు 8 గంటలకు లేసిద్ది. ఫంక్షన్ ఉందంటే ఏదో పెళ్ళికి వెళ్ళాలంటే ఆ రోజు ఎన్నింటికి లేస్తారు? 5ంటికే లేసిపోరు. అంతేకాకుండా ఏదైనా ఒక ప్రయాణం చేయాలంటే ముందుంటామే, ఒక బట్టల కొట్టుకు వెళ్ళాలంటే ముందుంటామే, మీతో పాటు నలుగురిని చేర్చుకుని వెనకాల తీసుకుని వెళ్తూ నడిపించే నాయకురాలుగా నువ్వు ఉండి, రథసారథిగా నువ్వు ఉండి తీసుకుని వెళ్తావే ముందుండి. అంతేకాకుండా రేషన్ వ్యాన్ కోత వినపడిందంటే ఎట్లా ఉంటారు? ఈ రోజున అందరూ వచ్చేస్తారు, నేను ముందు వెళ్ళాలని సంచి పట్టుకుని ముందెళ్ళి నుంచిన బిడ్డగా నువ్వు ఉంటావే. రోజున 1వ తారీఖు వచ్చిందంటే పింఛన్ కోసం ఎలా ఉంటారు? లెగంగానే ఇక వచ్చేసిందా, వచ్చారా అధికారులని ముందు అన్నిటిలో ముందే ఉంటున్నాం. కానీ లోకానుసారంగా అన్ని విషయాల్లో మనం ముందుంటున్నాం, కానీ దేవుడు వాటిని బట్టి ఆనందించడం లేదు. ఆ దేవుడు బ్రతిమలాడుతూ కోరుకునేది ఏంటంటే నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన నిన్ను దీవించాలని, బాగు చేయాలని ఆయన కోరుతున్నాడు. అనుకున్న మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని బెతెస్దా కోనేరు అంటే దేవుడు మనకిచ్చిన సంఘములో నీ ముందు వ్యక్తిగా, కూర్చునే విషయంలో కూడా ముందు వ్యక్తిగా, పాడే విషయంలో కూడా ముందు వ్యక్తిగా, చప్పట్లు కొట్టే విషయంలో కూడా ముందు వ్యక్తిగా, ప్రార్థన చేసే విషయంలో ముందు వ్యక్తిగా, ఉపవసించి ఆ జాగరణ చేసే విషయంలో కూడా ముందు వ్యక్తిగా ప్రథమంగా నువ్వు ఉంటే
ఆ దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున మనం సేవకు అనేక సార్లు బ్రతిమలాడుకుంటాం. దేవుని సన్నిధికి సమయానికి రండి, దేవుని సన్నిధిలో స్తుతించండి, ఆరాధించండి అని. కానీ అవేవి మన చెవికి వినపడవు. కానీ ఒక్కసారి మనం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు ఒక ఏదైనా తినొద్దు అంటే ఆ ఆ యొక్క ఏదైనా ఒక బలహీనత మనకు వచ్చినప్పుడు ఆ బలహీనత గురించి అనేక విషయాలు చెప్తాడు. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని. కానీ అవి మాత్రం మనం ఎలా శ్రద్ధగా చేస్తాం. ఈ రోజున నీవు నేను కూడా సేవకులు అనేక సార్లు నన్ను బ్రతిమలాడుకుంటున్నారు. ఎందుకు బ్రతిమలాడుతున్నారు? నువ్వు బాగుపడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, నీవు వృద్ధి పొందాలని సేవకులు నేను బ్రతిమలాడుకుంటూ ఉండగా నువ్వేం చేయాలంటే ఆ సేవకులు చెప్పినట్లుగా, దేవుడు కోరుకునేటట్లుగా నేనేం చేయాలి? దేవుని మందిరంలోనికి ముందు వచ్చే వ్యక్తిగా మనం మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వస్తారా? రేపటి ఆదివారం నుంచి నువ్వు ప్రభువుకు చెల్లించవలసిన అన్ని విషయాలలో కూడా నువ్వు ఎలా ఉండాలి? ముందు వ్యక్తిగా, అంటే ప్రథమముగా ఉండే వ్యక్తిగా నువ్వు మారాలి. ప్రభు కోరుతున్నాడు అది. గుంపులు గుంపులుగా ఉన్నారు, కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే ముందే దిగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అనేక మంది నీ చుట్టూ ఉన్నారు, అనేక మంది నిన్ను వెనకలాగే బిడ్డలు ఉన్నారు. దేవుని మందిరంకి వస్తున్నామంటే ఏం చేశారని దేవుని మందిరానికి మీరు వెళ్తున్నారు, ఏ కార్యం చూశారని దేవుని మందిరానికి మీరు వెళ్తున్నారు అని అనేక మంది గుంపులు గుంపులుగా నేను వెనకలాగుతూ దేవుని యొక్క సన్నిధికి ముందుగా రాకుండా అనేక ఆటంకాలు నీ జీవితంలో చూస్తున్నావు. దేవుడు అదే కోరుతున్నాడు. గుంపులు గుంపులుగా ఉన్నారు, కానీ నువ్వేం చేయాలంటే దాటి ముందుగా వచ్చే బిడ్డగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. ప్రతి ఆదివారం మనకు కూడా అనేక పనులు ఉంటాయి. ఆ పనులు మనల్ని ఆ గుంపులు గుంపులుగా ఉన్న పరిస్థితులను దాటి ఎలాగూ ముందుకు రాలేని పరిస్థితితో మనకు కూడా ప్రతి ఆదివారమే పని వస్తుంది, ఇక దేవుని సన్నిధికి ఆలస్యం అవటానికి. కానీ మనం ఏం చేయాలంటే వాటన్నింటినీ అధిగమించి దేవుని సన్నిధిలో ప్రథమంగా కనపడే బిడ్డగా మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఎన్ని ఆటంకాలైనా మనం ప్రభు కొరకు ముందుగా దేవుని కొరకు నిలిచే బిడ్డగా మనం ఉంటే, ముందుగా దిగే బిడ్డలుగా మనం ఉంటేనే, ఆ కోనేటిలో మనం ముందుగా దిగే బిడ్డలుగా ఉంటేనే అది భక్తి. రోజున నీవు నేను కూడా ఏం చేయాలి? సిద్ధముగా ఉండాలి. ఎలా? దేనిలో సిద్ధముగా ఉండాలి? ఆలస్యంగా రావటానికి కాదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా రావటానికి కాదు, కానీ మనం అభ్యర్థిస్తున్న కోనేరులో దిగటానికి. అంటే ఆ దేవదూత ఆ నీళ్లను కదిలించిన పిమ్మట ఎవరైతే మొట్టమొదటిగా దిగుతారో వారు స్వస్థత పొందుతారు, వారు బాగుపరచబడతారు. ఈ మధ్యాహ్నం వేళ నీవు నేను కూడా దేవుని సన్నిధులు కొరిగి ఆ ముందు వచ్చే బిడ్డగా, అంటే దేవుని సన్నిధించి దేవుని ఘనపరిచే విషయంలో ముందుగా వచ్చే బిడ్డగా ఉంటే దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మనం ఎలాంటి భక్తి చేయాలి? ఈ రోజున దానియేలు ముందు సింహాల బోను ఉంది, అయినా భక్తి ఆగలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల ముందు ఏముంది? అగ్నిగుండం ఉంది, అయినా వారి భక్తి ఆగలేదు. ఈ రోజున అన్నీ ఉంటున్నాయి, ఉద్యోగం, వ్యాపారం అన్నీ ఉండొచ్చు, కానీ మనిషికి నెమ్మది లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రోజున ఆ నెమ్మది లేని పరిస్థితులు అన్నీ బాగుగానే ఉంటున్నాయి, కానీ ఆరోగ్యం లేని పరిస్థితులు. అన్ని చక్కగా కావాల్సిన ధనం ఉంటుంది, కావలసినంత ఆస్తి, కావలసిన సర్వసంపదలు అన్నీ ఉంటున్నాయి, కానీ మన జీవితాలలో ఏదో ఒకటి వెలితిగా ఉంటుంది. ఆ వెలితిని మనం ఆ వెలితి మన జీవితంలో లేకుండా ఉండాలంటే నేను ఏం చేయాలంటే దేవుని సన్నిధికి, దేవుడి అనుగ్రహించిన ఈ బెతెస్దా కోనేరు అనే ఈ మందిరంలోనికి ప్రథమముగా చేర్చబడే బిడ్డగా మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రోజున మొదటిగా ఏ బిడ్డలైతే వస్తారో ఆ బిడ్డలను బట్టి నా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు, వారు బాగుపడతారు. హల్లెలూయా. రోజున నీకు నాకు కూడా అటువంటి ఆశ ఉంటే ముందుగా వస్తే మనం బాగుపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మందిరంకి వచ్చే విషయంలోనే కాదు, ఈ రోజున మనం చేసే ప్రార్థనలో కూడా ముందుగా ఉండాలి. దేవునిని ఏ ఆటంకమైన ప్రార్థించే విషయంలో ముందుండాలి. ఏ ఆటంకమైన ప్రభు చెందిన అన్ని విషయాలలో, పరిచర్యల పరంగా ఏ విషయాల్లో అయినా మనం ముందు నిలిచే బిడలంగా మనం ఉండాలి. హల్లెలూయా. యేసయ్యకు కూడా అనేకమైన శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలలో ప్రభు పారిపోలేదు. యేసయ్య ఏం చేశాడంటే ముందు నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మధ్యాహ్నం వేళ నీవు నేను కూడా మన ముందు అనేకమైన ఆటంకాలు ఉంటాయి. అనేక మంది గుంపులు గుంపులుగా వచ్చి మనలను ముందు దిగకుండా చేస్తారు. ముందుగా మనం దేవుని సన్నిధికి రాకుండా అనేకమైన ఆటంకాలు ఉంటాయి. కానీ నీవు నేను వాటన్నింటినీ దాటుకుని ఆయన మందిరంలో కనపడే బిడ్డలుగా మనం మారాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, అతని పేరు జక్కయ్య. జక్కయ్యకి ఒక ఆశ కలిగింది. ఏంటి? ఏ ఆశ కలిగింది జక్కయ్యకి? యేసయ్యను చూద్దామని ఆశ కలిగింది. యేసు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పొట్టివాడు, అనేక మంది గుంపులు గుంపులుగా ఆ యేసు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి పొట్టివాడైన చేత. కానీ ఆశ మాత్రం ఆ జక్కయ్యలో ఉంది. నేను ఎలాగైనా యేసయ్యను నేను చూడాలి అనే ఆశ ఉండి ఏం చేశాడు జక్కయ్య? మేడి చెట్టు ఎక్కాడు. ఈ రోజున అతని చుట్టూ, జక్కయ్య చుట్టూ అనేక మంది గుంపులు గుంపులుగా ఉన్నారు. కానీ ఆ జక్కయ్య ఏం చేశాడంటే దాటి వెళ్ళి ఆ చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున నీకు నాకు కనుక ఆ ఆశ, నీవు కనుక నేను కనుక ఆశను మనం తీసుకుంటే, ఆశలో మనం బ్రతికితే, ఆశ కలిగిన ప్రాణాన్ని నా దేవుడు తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆశ నీలో ఉందా? ఇక ముందుంటావా దేవుని పరిచర్యకు, దేవుని యొక్క ప్రార్థనకు, దేవుని యొక్క వాక్యము చదివే విషయంలో కూడా ముందుంటావా? ఈ రోజున ప్రతి విషయంలో, దేవుని యొక్క ప్రతి మహిమపరిచే ప్రతి విషయంలో ముందున్న బిడ్డగా నువ్వు మారితే నా దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ఈ రోజున 5:4 చూస్తే, యోహాను సువార్త 5:4 చూస్తే, ఆయా సమయముల యందు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవరు దిగునవు, ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎవరు దిగి వస్తున్నారు అని రాయబడింది? ఒక దేవుని దూత, దేవదూత దిగి వస్తుందంట. ఆ నీటిని, ఆ దేవదూత దిగి వచ్చి ఆ నీటిని ఏం చేస్తుంది? కదిలిస్తుంది. రోజున ఆ దేవదూత అంటే ఎవరు? దేవుని చేత, దేవుడే సాక్షాత్తుగా పంపించిన దూత. రోజున ఆ దూత ఎవరై ఉన్నారంటే దేవుడు నీకు అప్పగించిన నమ్మకమైన సేవకుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవకుడు దేవుని మందిరంలోనికి వచ్చంట ఏం చేస్తాడు? దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతూ ఉండగా ఆ దేవదూత ఎలాగైతే ఆ నీటిని కదిలించి ఆయా సందర్భాలలో ఆ నీటిని కదిలించి వెళ్ళిపోతుందో, అలాగే దేవుడు నీకు అప్పగించిన సేవకుడు కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చంట ఆయా సమయాలలో వాక్యాన్ని విత్తుతా ఉంటాడంట. విత్తి సేవకులు దేవుని మందిరములో అడుగు పెట్టిన సందర్భాలలో ఏ బిడలైతే శ్రద్ధ కలిగి దేవుడి మాటలు వినండి ఒకసారి, నీకు అప్పగించిన సేవకుడు మందిరములో సేవ చేస్తూ ఉండగా ఏ బిడలైతే దేవుని యొక్క సంఘంలోనికి మొట్టమొదటిగా వచ్చి నా సేవకుని యొక్క వాక్యం, సేవకుని నోట నుండి నా దేవుడు నాతో మాట్లాడుతాడు, సేవకుల నోట బలమైన మాట ఉంచుతాడు, సేవకులను ఆ వాక్యము చెబుతా ఉండగానే దేవుడు నన్ను బలపరుస్తాడు. సేవకులు వాక్యాన్ని వెతుకుతూ ఉండగానే ఆ సేవకుల నోట నుండి వస్తున్న ప్రతి వాక్యపు మాట ద్వారా నేను
స్వస్థపరచబడతాను అని ఏ బిడ్డలైతే ఆశ కలిగి దేవుని సన్నిధిలో కనపడతారో ఆ బిడ్డలను నా దేవుడు బాగు చేయకపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు నేను ఏం చేయాలంటే, ఎప్పుడు వస్తాడా సేవకుడు, ఎప్పుడు వాక్యాన్ని విత్తుతాడా, ఎప్పుడు ప్రార్థన చేస్తాడని దేవుని మందిరంలో ఆయన బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే కనిపెట్టుకుని జీవించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ దేవదూత ఎప్పుడు వస్తుంది? ఆయా సమయాలలోనే వచ్చి నీళ్లను కదిలించి వెళ్ళిపోతుంది. ఈ సేవకుని కోసం నువ్వు కనిపెట్టుకుని సేవకులు చెబుతున్న ప్రతి మాటను నువ్వు క్షుణ్ణంగా దేవుని మాటను ఆలకిస్తున్న బిడ్డగానే ఉంటే ఆ వాక్యమే నీ నరములలోనికి చొచ్చుకుని వెళ్ళిపోయి నీ ప్రతి బలహీనతను ఆ వాక్యమే, ఆ ప్రతి బలహీనతలో నుండి ఆ వాక్యమే నిన్ను బలపరిచి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా దేవుడు ఆ వాక్యమే నిన్ను మార్చుతుంది అన్న విషయాన్ని నేను ఈ మధ్యాహ్నం వేళ జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ఆలోచన ఎలా ఉంది? ఆ బెతెస్దా కోనేరు అనే ఈ సంఘంలోనికి సేవకులను పంపిస్తున్నాడు. సేవకులు వాక్యాన్ని విత్తుతూ ఉండగానే ఆ వాక్యము ద్వారా నిన్ను నన్ను బాగు చేయాలని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ వాక్యము ద్వారా అంటే ఆ వాక్యము విన్న మనము ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యపు అనుభవాలలో నీవు నేను పెరగాలి అన్న ఆశ మనలో ఎప్పుడైతే మొదలవుతుందో ఆ ఆశ మనలను బాగు చేసి మనలను బలపరిచేదిగా ఉంది. హల్లెలూయా. ఆ వాక్యమే మనలను సమృద్ధి అయిన అనుభవంలోనికి నడిపించేదిగా ఉంది. ఆ వాక్యమే మనలను ఆశీర్వాదానికి కారకులుగా ఆ వాక్యమే మనలను నడిపించేదిగా ఉందని ఈ మధ్యాహ్నం వేళ నేను మీ అందరికీ ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవకులు వాక్యాన్ని విత్తుతూ ఉండగా దేవుడే సాక్షాతే తన దూతను పంపించి ఉండగా నువ్వేం చేస్తున్నావు? ఆ నీళ్లు ఆ కదిలించిన పిమ్మట నువ్వు దిగే వ్యక్తిగా నువ్వు లేవు. నువ్వు దిగినా సరే ఎలా ఉన్నావంటే ఆ వాక్యాన్ని గ్రహించలేని మొత్తులోనే నువ్వు ఉన్న బిడ్డగా ఉన్నావు. నా దేవుడు కోరుకునేది ఏంటంటే సేవకుల కోసం కనిపెట్టుకునే సేవకులు ఏ వాక్యాన్ని చెబుతున్నారని ఆశ నీలో ఉంటే వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నీవు బాగుపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున గుంపులు గుంపులుగా అక్కడ చాలా మంది ఉన్నారంట. వారు ఎంతమంది అంటే ఆ కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓత్సకాలు చేతులు గలవారు ఉన్నారు. 4 గుంపులు ఉన్నారంట. మొదటి గుంపు రోగులు, రెండవ గుంపు గుడ్డివారు, మూడవ గుంపు కుంటివారు, 4వ గుంపు ఓత్సకాలు చేతుల వారు. మధ్యాహ్న వేళ మన సంఘములో కూడా చాలా సంఘాలలో కూడా ఈ రోజున అలాంటి గుంపులు కలిగిన బిడలే ఈ రోజున ఎలా రోగులు ఉన్నారు అనగా తర్వాత చూస్తే గుడ్డివారు, పుట్టివారు, ఓత్సకాల చేతులు గలవారు. ఎలాగ అంటే మనం ఆత్మ సంబంధమైన రోగం కలిగిన బిడ్డలుగా కొంతమంది ఉంటే, మరికొంతమంది అయితే ఆత్మ సంబంధమైన గుడ్డితనం, మరికొంతమంది అయితే ఆత్మ సంబంధమైన గుడ్డితనం, మరికొంతమంది అయితే అన్ని ఉండి కూడా ఏ అవయముతో కూడా దేవునిని మహిమపరచలేని బిడ్డలుగా 4వ గుంపు ఉన్నారు. ఈ రోజున నీవు నేను మొదటి గుంపును బట్టి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆత్మ సంబంధమైన రోగం అంటే ఏంటంటే దేవుని మందిరంలో మనం ఉంటున్నాం, కానీ దేవుని మందిరంలో ఎలాగూ ఉండాలి అంటే దేవుడిచ్చిన ఆరోగ్యము వల్ల మనము బలవంతులుగా ఆరోగ్యవంతులుగా ఉండాలి. కానీ దేవుని ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించి మహిమపరచవలసిన మనం ఎలాగో ఉన్నామంటే ఒక గుంపుగా ఎలా ఉన్నామంటే రోగులు అంటే ఎలా రోగముతో నిండి ఉన్న బిడ్డలుగా, అంటే ఇక దేవుని యొక్క శక్తిని అనుభవించలేని బిడ్డలుగా రోగులుగా ఉన్నామని మనం మొదటి గుంపుగా అంటే దేవుని శక్తి లేని అనుభవించలేని బిడ్డలుగా మనం ఉన్నామా? ఈ రోజున ఆయనే మహామహిమతో మన మధ్యలోనికి దిగి వస్తుంటే ఆయన శక్తిని అనుభవించకుండా, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించకుండా ఎక్కడెక్కడో మన ధ్యాసను నిలుపుతూ ఆ నిద్రమత్తులోనే ఆ యొక్క ఆత్మ సంబంధమైన రోగులుగా ఉంటే, ఆ రోగులుగా ఉన్న మనం ఎలాగూ మార్చబడాలంటే దేవుని సన్నిధిలో ప్రథమంగా నేను ఉండాలి, ప్రథమంగా కనపడాలి అన్న ఆలోచన మనలో రావాలి. హల్లెలూయా.
రెండవదిగా ఆత్మ సంబంధమైన గుడ్డి తలం కలిగిన గుంపు వారు ఉన్నారు. వారు ఎలాంటి వారంటే వారికి దేవుని విలువ, దేవుని మందిరము విలువ తెలియదు. దేవుని యొక్క పరిచర్య విలువ వారికి తెలియదు. వారికి ఏ పరిచర్య అనుగ్రహించిన వారికి పరిచర్య పట్ల వారికి మనస్సు అనేది కలగదు. వారి కన్నులకు అన్ని ఎలాగో ఉంటాయంటే వృద్ధితనముగా ఉంటాయి. ఈ పరిచర్యలు, దేవుని మందిరం ఈ విలువ ఏమి తెలియని బిడ్డలుగా ఉంటారు. ఇటు అనుభవంలో ఉన్న బిడ్డలు ఎలాగో మార్చబడాలి అంటే నేను మొదటిగా బెతెస్దా కోనేరులో దిగాలి అన్న ఆలోచన ఉంటే ఆ గుడ్డితనం అంతటి నుండి దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. మూడవదిగా ఎలాగో ఉన్నారంటే ఆత్మ సంబంధమైన కుంటితనం అనేది కలిగిన బిడ్డలుగా కొంతమంది ఉన్నారు. అంటే ఆత్మ సంబంధమైన కుంటితనం అంటే ఇక అన్ని కాళ్ళు అన్ని నడిచే పరిస్థితులు ఉన్నా దేవుని కోసం ఒక ప్రాంతానికి వెళ్ళమంటే, ఒక కూడికి వెళ్ళామంటే ఏదో బద్ధకం. ఈ రోజున దేవుని ఒక పలానా చోట సేవకులు కూడికి అని చెప్తే మనం ఆ కుంటితనం వల్ల నడవలేని పరిస్థితుల్లోనే ఇంట్లో ఉంటున్న బిడ్డలుగా మనం ఉన్నాం. ఈ రోజున నీవు నేను చేయవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన కుంటితనం నుండి మనం విడిపించబడాలంటే నీవు నేను చేయవలసింది ఏంటంటే దేవుని సంఘములోనికి మొదటిగా చేర్చబడే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. నాలుగవది ఏంటంటే ఊచకాలు చేతులు గలవారంట. అన్నీ ఉంటాయంట, అన్ని అవయవాలు, చేతులు సక్రమంగా, కాళ్ళు అన్నీ పనిచేస్తాయి. కానీ ఏ అవయవం అంట దేవుని సన్నిధిలో పనిచేయదంట. హల్లెలూయా. చేతులు బాగానే ఉంటాయి కానీ దేవుని సన్నిధిలో మనము చప్పట్లు కొట్టాం. కాళ్ళు అన్ని బాగానే పనిచేస్తాయి కానీ దేవుని సన్నిధిలోనికి పరిగెత్తుకుంటూ ఆశతో దేవుని సన్నిధిలోనే కనపడం. అన్ని దేవుడిచ్చిన ప్రతి అవయవం బాగానే ఉంటుంది కానీ ఆ అవయవాలు దేవుని సేవకు, దేవుని మహిమార్థమే ఉపయోగించని బిడ్డలుగా మనం ఉంటున్నామంట. కానీ మధ్యాహ్న వేళ నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే ఈ 4 గుంపులు గలవారు మన చుట్టూ గుంపులుగా ఉండినా సరే మనం ఏం చేయాలంటే మనము వారిని దాటి ఆ కోనేటిలోనికి ముందుగా దిగే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున నా దేవుడు కోరుకునేది ఏంటంటే ఫలించే అనుభవంలో ఉండాలి. ఫలించని ప్రతి చెట్టు ఆయన ఏమంటున్నాడు, నరికి వేయబడుతుంది అని ఆయన మాట్లాడుతూ ఉండగా ఈ రోజున ఫలించే బిడ్డలుగా నీవు నేను ఉంటే ఆ అనుభవంలో నేను ఫలించాలి, నేను అభివృద్ధి చెందాలి, నా కుటుంబం నా బిడ్డలు దీవించబడాలి అనే ఆ ఫలింపు అనుభవం నువ్వు ఉంటే నువ్వేం చేస్తావంటే ఆ బెతెస్దా కోనేరు అనబడిన దేవుడు మనకు అనుగ్రహించిన ఆ జీవము గల దేవుని సంఘంలో ప్రథమంగా నువ్వు కనపడుతావు. దేవుని చేత ఫలించే బిడ్డగా, దేవుడే సాక్షాత్తు నీ గురించి సాక్షించేటట్టుగా, ఈ బిడ్డ ఫలించాడు అని సాక్షించేటట్టుగా నువ్వు మారుతావు. రోజున ఆఖరిగా చూస్తే 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గలవాడు ఒక మనుష్యుడును. యేసు వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచగోరుచున్నవా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. ఈ రోజున ఆ బెతెస్దా కోనేరు దగ్గరలో అంట ఒక మనుష్యుడు 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడంట. హల్లెలూయా. ఆ దిగలేని పరిస్థితి. ఎవరు ఆయన అనుకుంటున్నాడు, ఎవరైనా వచ్చి ఆ కోనేటిలో పడవేస్తే చాలు నేను బాగుపడతాను అని ఆలోచనలోనే ఉన్నాడంట. 38 సంవత్సరాలు ఆ అరుగు మీద కూర్చున్న వ్యక్తి క్రమక్రమంగా కొంచెం ప్రయత్నం చేసిన ఆ కోనేటిలో దిగేవాడు, స్వస్థత పొందేవాడు. కానీ ఆ ఆలోచనది లేకుండా ఫలించలేని బిడ్డగానే ఆ బిడ్డ మిగిలిపోయాడు. యేసయ్యను చూసి అంటున్నాడు, ఏమని, అయ్యా 38 నువ్వు అక్కడ ఏమని ఉంది, 38 సంవత్సరములుగా వ్యాధి గల ఒక మనిషి ఉండెను. యేసు వాడు పడి ఉండేది చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నవని వాడిని అడగా ఆ యేసయ్య అడిగిన సందర్భాలలో ఆ వ్యక్తి, ఆ రోగము కలిగిన వ్యక్తి అలా సమాధానం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ కూడా ఎన్నో సంవత్సరాలుగా
దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం. కానీ దేవుని సన్నిధిలో పడలేని ఆ యొక్క ప్రథమంగా కనపడలేని బిడ్డగా, ఆ బెతెస్దా కోనేరులోనికి అనుభవంలోనికి దిగలేని బిడ్డలుగా మనం మిగిలిపోయాం. ఆ దేవుడు కోరుకునేది ఏంటంటే, ఇకనైనా నీ భక్తి జీవితం ఎన్నైనా నీవంటూ ఒక ప్రయోజనకరమైన బిడ్డగా నువ్వు మారితేనే, ఒక ఫలించే బిడ్డగా నువ్వు మారితేనే నువ్వు ఆశీర్వదించబడతావు. నా దేవుడు కోరుకునేది ఏంటంటే, నువ్వు మారాలి. మారితేనే ఆ యొక్క 38 సంవత్సరాలుగా ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర ఆ బిడ్డ ఏం చేశాడు? అనేక మంది గుంపులు గుంపులుగా ఉండగా వారికి అడ్డుబండగానే ఉన్నాడు. వారికి ప్రయోజనంగా ఆ బిడ్డ లేడు, నష్టంగానే ఉన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ మనం కూడా నష్టం కలిగించే బిడ్డలుగానే ఉన్నాం. మనకంటూ ఒక ప్రయోజనం, మన వల్ల ప్రయోజనం ఏమైనా కలిగిందంటే ఎవరికి ఏ ప్రయోజనము కలగలేదు. నీ ద్వారా నా ద్వారా ప్రయోజనం కలగాలి అంటే బెతెస్దా కోనేరు అనే ఆ కోనేటిలో నీవు కనుక ముందు దిగితే, అనగా దేవుని సన్నిధిలో ఆశతో దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా నువ్వు కనపడితే ఆశను దేవుడు తీరుస్తాడు. నువ్వు మండుతూ అనేకులను మన్నించే బిడ్డగా దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు జ్యోతి వలె ప్రకాశిస్తూ అనేకులకు వెలుగునిచ్చే బిడ్డగా నా దేవుడు మారుస్తాడు. 38 సంవత్సరాలుగా నష్టముగా ఆ బిడ్డ ఉన్నాడు. నీ భక్తి జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా, మధ్యాహ్నం వేళ ఒక తీర్మానం చేసుకుని ఆ తీర్మానంలో నువ్వు స్థిరపడబడితే నా దేవుడు అంటున్నాడు, ఆ తీర్మానాన్ని చూసిన నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వృద్ధిపరుస్తాడు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో వాక్యాన్ని నా దేవుడు నీరు కట్టి ఫలింపచేసి, ఆ దేవుడు అనుగ్రహించిన బెతెస్దా కోనేరు అనే మందిరంలోనికి ప్రతి బిడ్డ ఇది మొదలుకుని ఆ దేవుని సన్నిధిలో నేను ప్రథమంగా కనపడాలని ఒక ఆశ, కోరిక, తీర్మానం నా బిడ్డలందరిలో, ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డలో నా దేవుడు స్థాపించి ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తూ